మొన్నటి సెంటర్ సర్కారు బడ్జెట్లో తెలంగాణకు అచ్చిరాల 1,08,000 కోట్ల రూపాయలను కమలపు సర్కారు కాయసుగా తెలంగాణ సర్కారుకి ఇచ్చిందంట. అగో ఈ తాప సెంటర్ సర్కారు బడ్జెట్లో తెలంగాణకు గాడిద గుడ్డే ఇచ్చిందని కాంగ్రెస్ సర్కారు అంటే ఇప్పుడు ఇన్ని వేల కోట్లు ఇచ్చిందని ఎవరన్నారే బాలన్న అంటారా? మీరే వినుర్రి. 1,08,000 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్రానికి వివిధ పన్నులు పథకాల రూపంలో కేంద్ర ప్రభుత్వం మొన్నటి బడ్జెట్ లో కేటాయించడం జరిగింది. ఇన్నరా కమలపు పార్టీ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సార్ ఏమంటుండో మరి సెంటర్ సర్కారు ఇన్ని పైసలు ఇయ్యంగా కూడా మళ్ళీ సర్కారు ఎందుకు ఇట్లా పబ్లిక్లా పథకాలు అమలు చేస్తలేదు? ఏలుబడిలకు వచ్చి ఏడాది అయిపోతున్నా ఏడేసిన గొంగడి ఆడనే ఉన్నది అన్నట్టు ఎందుకు నడుస్తున్నది? మీరు సెంటర్ సర్కార్ రాష్ట్రాన్ని దేక్తలేదని మాయమాటలు ఎందుకు చెప్తుర్రు? అయ్యా సీఎం రేవంత్ సారు సెంటర్ సర్కార్ రూపాయి తెలంగాణకి ఇస్తలేదు, మస్తు తిప్పలైతుందని అంటారు. ఇప్పుడు రూపాయి కాదు 2 రూపాయలు కాదు 1,08,000 కోట్ల రూపాయలు ఇచ్చిందని బండి సంజయ్ సార్ అంటుర్రు. మరి ఇట్లా ఎవరిది నిజము ఎవరిది అబద్ధము మీరే చెప్పాలంటుర్రు ఈ ముచ్చటి నొల్లు.